నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే బేబీ కార్న్ మంచూరియా. నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. ఓకేనా? బేబీ కార్న్ మంచూరియాకి ఇప్పుడు కొన్ని ఫ్రెష్ బేబీ కార్న్స్ తీసుకోవాలండి. తీసుకొని ఎక్కడైనా దొరికిపోతుంది మనకి ఈజీగా, ఆన్లైన్లో లేకపోతే సూపర్ మార్కెట్స్లో. అటు ఇటు తోడుమలు తీసేసుకోవాలి, ఎందుకంటే ఈ లాస్ట్ పార్ట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. తీసుకున్నాక ఇలాగా మనం సెంటర్ నుంచి ఇలా స్లాంటింగ్గా కట్ చేస్తే మనకి మంచి షేప్ అనేది వస్తుందన్నమాట. చూడ్డానికి బాగుంటుంది ఇలాగా. అండ్ ఇప్పుడు వీటినన్నిటిని ఒక బౌల్లో వేసుకొని చక్కగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న బేబీ కార్న్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఓకే, మీ రుచికి తగినంత కారం వేసుకోండి, మరీ ఎక్కువ కూడా వేయకూడదు. అండ్ ఇందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ మైదా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఈ వేసిన మిశ్రమాలన్నీ మంచిగా ఈ బేబీ కార్న్ పీసెస్కి పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం నార్మల్గా కలిపేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోసేయకూడదు, మనకి ఇలా డీప్ ఫ్రై చేయడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి డీప్ ఫ్రైకి. మరీ ఎక్కువ ఆయిల్ పోసుకోలేదు నేను, ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ వేరే దానికి యూజ్ చేయలేం కాబట్టి. ఇలా ఈ బేబీకార్న్ పీసెస్ని ఒక్కొక్క దాన్ని సపరేట్గా ఇలా తీసేసి మెల్లిగా కడాయిలో డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూసారు కదా, ఈ విధంగా మెల్లిగా వేసుకోవాలి. 2 బ్యాచెస్ కింద వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఒకేసారి ఓవర్గా వేసేస్తే మొత్తం కంజెస్టెడ్ అయిపోతుంది. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయాక మనం నెక్స్ట్ వేరే సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని మంచిగా బోత్ సైడ్స్ అన్ని వైపులు కాలేటట్టుగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఇలా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇలా వేసుకొని వాటిని కూడా చక్కగా బ్రౌన్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు అదే మూకుల్లో మనం 1 స్పూన్ ఆయిల్ మాత్రమే మిగిల్చుకొని మిగతా ఆయిల్ పక్కన తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా స్లిట్ చేసి పెట్టుకున్నాను, వేసుకోవాలి. అండ్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసేయాలి. అండ్ ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని కూడా నేను ఇలా రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ మంచూరియాలో క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, కాబట్టి తప్పకుండా వేసుకోండి ఉంటే కనుక. ఓకేనా? వేసేసుకున్నాక ఇలా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనము గార్లిక్ కూడా వేసేసుకోవాలండి. ఇలా ఫైన్గా చిన్న చిన్న పీసెస్ కింద వేసుకున్నాను అనమాట, చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా నార్మల్గా జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే, మరీ ఎక్కువగా వేగిపోతే ఏమవుతుందంటే ఈ వెజిటేబుల్స్కి ఉన్న క్రంచీనెస్ మొత్తం పోతుంది. వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ రెసిపీకి. ఓకేనా? ఇలా కొద్దిసేపు 2 మినిట్స్ సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్నాక మనము ఈ వెజిటేబుల్స్ చప్పగా ఉండకుండా కొంచెం త్వరగా వేగడానికి ఇలా ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ మరో 2 మినిట్స్ ఇలా సాటే చేసుకోవాలి. ఓకేనా? మరీ ఎక్కువగా కూడా బ్రౌన్ కలర్లో వేగిపోవద్దు వెజిటేబుల్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని వేసేసుకోవాలండి. ఓకే, వేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, మీ దగ్గర ఉంటే కనుక చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేను. ఓకే, అండ్ ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందాక బేబీ కార్న్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఓకేనా? అండ్ ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి, కారం పొడి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలండి. ఓకే, అండ్ ఇప్పుడు మంచిగా ఒక 2 మినిట్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్తో నేను ఇలా కార్న్ స్లరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మనము ఈ కార్న్ఫ్లవర్ ఈ బేబీ కార్న్ పీసెస్ అన్నిటిని మగ్గించుకోవాలండి. ఇందులోకి ఒక 2 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట.
అప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా అవన్నీ మంచిగా ముక్కలకి పట్టేస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి చక్కగా దంచిపెట్టుకున్నాను, ఫ్రెష్ మిరియాల పొడి వేసేసుకోవాలి. ఈ మిరియాల పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, లాస్ట్లోనే వేయాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్తో ఇలా గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, అమ్మీ అండ్ టేస్టీ మంచూరియా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ఇలా దీన్ని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు పెట్టుకొని తింటే కనుక సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు మనము దీన్ని టేస్ట్ చూసేద్దాము ఎలా ఉందో. ఇలా ఒక పీస్ మంచూరియా తీసుకొని ఒక స్ప్రింగ్ ఆనియన్, నాకైతే గార్లిక్ అంటే కూడా ఇష్టం అండి చాలా, నేను గార్లిక్ పెట్టుకుంటున్నాను. ఇలాగా తీసుకొని చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్.